నా భూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHP మెట్రో స్టేషన్, హైదరాబాద్. భూతల యుద్ధం సహా ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు తాము పూర్తి స్థాయిలో సన్నద్దమయ్యామని ఇరాన్ సాయుధ దళాలు ప్రకటించాయి. వ్యూహాత్మకమైన హర్మూజ్ జలసంధిని తమ ఆధీనంలోనే ఉంచుకుంటామని, ఈ ప్రాంతం నుంచి అమెరికా బేషరతుగా వైదొలగాలని ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. శత్రు దేశాల నుంచి ఎదురయ్యే ఎలాంటి దాడులనైనా తిప్పికొట్టేందుకు ఇరాన్ సిద్ధమైంది. ఆపరేషనల్ డిఫెన్సివ్ ప్రణాళికలను రూపొందించుకున్నామని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ IRGC శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిపై తమ సైనిక వ్యూహం కొనసాగుతుందని, దాని నిర్వహణ, నియంత్రణ తమ చేతుల్లోనే ఉంటుందని IRGC స్పష్టం చేసింది. ఇరాన్ రక్షణ దళాలు, ఇంటెలిజెన్స్ వ్యవస్థలు అన్ని రంగాల్లోనూ అప్రమత్తంగా ఉన్నాయని పేర్కొంది. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధ వాతావరణంలో మధ్యప్రాచ్యంలోని అమెరికా సైనిక స్థావరాలు ఇప్పటికే తీవ్ర నష్టాన్ని చవిచూశాయని IRGC సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ ప్రాంతం నుంచి అమెరికా దళాలు బేషరతుగా వెనక్కి వెళ్లిపోవడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని తేల్చి చెప్పింది. అమెరికా దాని మిత్ర దేశాలను నిలువరించడమే తమ వ్యూహాత్మక ప్రాధాన్యత అని ఉద్ఘాటించింది. మరోవైపు ఇరాన్ ప్రధాన సైనిక కమాండ్ ఖాతం అల్ అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ కూడా రంగంలోకి దిగింది. అమెరికా దళాలు దిగ్బంధనాలకు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఇరాన్ సాయుధ దళాల నుంచి బలమైన సమాధానం ఎదుర్కోవాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరించింది.